టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? అవునక్క, భవానీని ఆ అమ్మోరు తల్లి రక్షించాలి, రక్షిస్తుంది కూడా. అవును రాహుల్, మనుషులు ఎవరు ఈ సమస్య నుండి భవానీని కాపాడలేరు. ఆ అమ్మోరు తల్లే. రాహుల్, నువ్వు అమ్మోరు తల్లి రక్షిస్తుంది అన్నావా? అవునక్క. రాహుల్, ఏంట్రా ఇది? నువ్వు అమ్మోరు తల్లిని నమ్ముతున్నావా? నమ్ముతున్నానక్క. ఇన్నేళ్లు నా పిచ్చి నాస్తికత్వంతో దేవుడు లేడు లేడు అని నాకు నేనే నా మనసులో ఒక అడ్డుగోడను కట్టుకొని ఉన్నాను. కానీ భవానీకి అమ్మోరు పోసినప్పుడు అమ్మోరి పెయింటింగ్ వేసి నేను వాదించగానే అమ్మోరే వచ్చి భవానీని కాపాడిందక్క. గుళ్ళో ఇప్పటి వరకు ఎవరికీ కనిపించని అమ్మోరి దివ్యమైన రూపం నాకు కనిపించిందక్క. ఈరోజు భవానీ జీవితం నాశనమైపోతుందనుకున్న చివరి క్షణంలో భవానీ మెళ్ళో తాళిబొట్టొచ్చేలా చేసి భవానీని కాపాడి నా మనసులో ఉన్న గోడని ఆ అమ్మోరు తల్లి బద్దలు కొట్టేసిందక్క. నాలో ఇంకా ఏ అనుమానం లేదక్క. ఆ అమ్మోరు తల్లిని నేను పూర్తిగా నమ్ముతున్నాను. చాలురా, ఈ ఒక్క మాట చాలు. నీ నోటి నుండి అమ్మోరు తల్లిని నమ్ముతున్నాను అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాహుల్. నమ్ముతున్నానక్క. ఇంకా రాహుల్ జీవితంలో ఉన్న నాస్తికుడు చచ్చిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది నమ్మకంతో ఆ అమ్మోరు తల్లిని ఆరాధించే రాహుల్. రాహుల్, ఈ విషయం గనక భవానికి తెలిస్తే చాలా సంతోషపడుతుందిరా. నువ్వు మారేవన్న సంతోషంతో పాటు తనకున్న కష్టాలు కూడా తీర్చి తన జీవితంలో సంతోషాన్ని నింపరా. పాపం భవానీ మెళ్ళలోకి తాళి ఎలా వచ్చిందన్న కోపంతో వాళ్ళ నాన్న కూడా తనతో మాట్లాడట్లేదంట. ఊళ్ళో కూడా తన గురించి చాలా మంది తప్పుగా మాట్లాడుకుంటున్నారు. తన మీద పడ్డ నిందలన్నీ చెరిపేసి మునుపటిలా తన మొహంలో చిరునవ్వు వచ్చేలా చెయ్యి రాహుల్.
పెద్దక్క, ఎప్పుడు ఎందుకు నువ్వు పాములా చూస్తావు? నిజానికి నేను పాముని కాదక్క, పావురాన్ని. ఆ రోజు నా బుర్రలో ఏదో దయ్యం కూర్చుందక్కా, అందుకే అలా పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఇప్పుడే ఆ రోజు నేను చేసిన తప్పు గుర్తొచ్చింది. భవానీ అక్క అంత కష్టంలో ఉంటే నేను ఎంత మూర్ఖంగా మాట్లాడాను. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నాకు కూడా. అక్క, ఇంక చాలు, నువ్వు నన్ను చంపకు. భవానీ అక్కని క్షమించమని అడిగాను కదా, ఇంకా సరిపోలేదా? భవానీ అక్క, పోన్ని కాలు పట్టుకోమంటావా? వద్దు చెల్లి. మా మంచి అక్క నన్ను క్షమించేసింది. అసలు నీకేదో దిష్టి తగిలిందక్క, అందుకే అన్ని కష్టాలు నీకే వస్తున్నాయి. ముందు నీకు ఆ దిష్టి పోవాలి. ఊదక్క, దెబ్బకు దిష్టి గిష్టి ఎగిరిపోవాలి. ఊదక్క, ఏం కాదు. ఇప్పుడు చూడు, ఇక నీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. నీ మెళ్ళో తాళి ఎలా వచ్చిందో తెలిసిపోతుంది. నాన్న కూడా నీతో మాట్లాడి నిన్నింట్లోకి రమ్మని చెప్తాడు. అన్నీ మంచిగానే జరుగుతాయి. నువ్వు హ్యాపీగా వెళ్ళి అమ్మోరికి అభిషేకం చేసుకో. ఇంతకీ దేనికోసం మధుర ఈ మాయాబజార్ నాటకం? అక్క, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నన్ను నమ్మవే. నేను మంచిగా మారడం నీకిష్టం లేదా? ఏడాది మొత్తం ఎలకతోక తోమినా కుక్కతోక వంక తీయాలని చూసినా జరుగుతాయా మధురా? అక్క, సరే సరే, నువ్వు నిజంగానే మారానంటున్నావు. సరే, అది చూద్దాం. మారితే మంచిదే కదా. భవానీ, నువ్వాడే నాటకమంతా బయట పెడతానే. నిన్ను నాన్న ఈ ఊళ్ళో వాళ్లే కాదు, ఈ ప్రపంచమంతా నిన్నొక క్యారెక్టర్ లేందాన్లాగా అనుకునేలా చేసి నీకు చావు తప్ప వేరే దారి లేదనేలాగా చేస్తా. ఇది నా ఛాలెంజ్. ఆగు భవానీ, ఎక్కడికొస్తున్నా? అమ్మోరికి అభిషేకం చేయడానికక్క. అభిషేకం చేయడానికా? ఏ మొహం పెట్టుకుని అభిషేకం చేస్తావ్? అయ్యో, ఈ ఊరి జనం ప్రాణాలు కాపాడడం కోసం నా జీవితాన్ని ప్రాణాన్ని త్యాగం చేస్తానని మాయమాటలు చెప్పి చివరి క్షణంలో మెళ్ళ తాళిబొట్టుతో నాటకం ఆడి ఊరి జనం ఆశని నమ్మకాన్ని చంపేశావు. ఎప్పుడైతే నీ స్వార్థం కోసం ఆ తాళిబొట్టుని నీ మెళ్ళో కట్టుకున్నావో అప్పుడే అమ్మవారికి అభిషేకం చేసే అర్హతని కూడా నువ్వు కోల్పోయావు. అక్క, అలా అనకండక్క. ఇప్పటికీ చెప్తున్నాను, ఊరి జనం ప్రాణాల కన్నా నా ప్రాణాలు నాకెప్పుడూ ఎక్కువ కాదు. నిజంగా ఈ తాళి నా మెళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఆపు నీ నాటకాలు. నీ అబద్ధాలు నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళెవరూ లేరు. నువ్వు అమ్మోరుకు అభిషేకం చేయడానికి మేము ఒప్పుకోం. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకమ్మా అలా అంటారు? భవానీ తన మెళ్ళోకి ఆ తాళి ఎలా వచ్చిందో తెలీదని చెప్తుంది కదా. ఎందుకు తనని తప్పు పట్టి అడ్డుకుంటున్నారు? మన్నించి భవానీని వెళ్ళనివ్వండమ్మా. ఎలా వెళ్ళనిస్తాం శ్యామల? ఒక పక్క ఊరి జనం ప్రాణాల్ని ఆ అంతు చిక్కని మహమ్మారి చంపేస్తుంటే ఇంకో పక్క ఈ భవాని ఊరి నమ్మకాన్ని చంపేసింది. దీన్ని చూస్తుంటేనే కడుపు రగిలిపోతుంది. అసలు దీనంతటికీ కారణం ఈ తాళే. ఇదే లేకపోతే ఊరికి ఇన్ని కష్టాలు వచ్చుండేవే కావు. దీన్నిప్పుడే తెంచేస్తే అన్ని గొడవలు తీరిపోతాయి.
నేనా దేవుడున్నాడని నమ్ముతున్నాను. అమ్మోరు తల్లిని నమ్ముతున్నాను. సుబ్రహ్మణ్యం గారు, ఈ మాట వినడానికి 22 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి విన్నాను. ఈ మార్పుకి కారణం భవానీ. భవానీ వల్లే రాహుల్ మారాడు. అంకుల్, మీకు చెప్పేంత వయసు, అనుభవం నాకు లేవు. కానీ భవానీని దూరం పెట్టి మీరెంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం ఆ అమ్మోరు తల్లే చూపిస్తుంది. ఖచ్చితంగా భవానీని అవమానించిన వాళ్ళని చెంపమీద కొట్టినట్టు తను ఏ తప్పు చేయలేదని తెలిసేలా చేస్తుంది. రండి బాబు, అమ్మోరు తల్లికి మీ చేతుల మీదుగా అభిషేకం చేతురు కాని రండి. వెళ్ళు నాన్నా. చారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత బర పాటీర గంధి కుచ శాటి కవిత్వ పరిపాటి మగాధి పశుదా కోటి కులాధిక ధాటి ముదార ముఖ వీటీర సేన తనుటా వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణా పాపాపహస్వమనుజాపానులీ. రాహుల్ బాబు నా కోసం బొట్టు పెట్టుకున్నారు, దండం పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ అమ్మోరు తల్లికి అభిషేకమే చేస్తున్నారా? ఇదంతా నీ లీలే తల్లి. రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయిక భగవతీ ఆళీభిరాప్తతనురాళీల సత్ప్రియ కపోళీషు ఖేలతి భవ వ్యాళీన కుల్యసిత చూళీభరా చరణ ధూళీల సన్మునిగణ ఆళీభృతశ్రవసితాళీదళం వహతి యాళీకశోభితిలకా సాళీ కరోతు మమ కాళీ వనస్వవదనాళీక సేవన విధౌ నువ్వేం బాధపడకు భవానీ, నీకు ఒకరోజు గడువుంది. ఈ ఒక్క రోజులో నీ సమస్యకు పరిష్కారం ఈ అమ్మోరు తల్లే చూపిస్తుంది. అప్పటి వరకు ఈ ప్రయాణంలో నిన్నెవ్వరు అవమానించినా, నిన్ను సూటిపోటి మాటలతో హింసించినా నువ్వు అధైర్యపడకు. నీకు తోడుగా అమ్మోరు తల్లితో పాటు ఈ స్నేహితుడు కూడా నీకెప్పుడూ తోడుగా ఉంటాడు. భవానీ, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసో, ఎప్పటికీ తప్పు చేయవని తెలుసో, మహత్కార్యాలు చేయబోయే ముందో ఇలా మోయలేని భారాన్ని అమ్మోరు తల్లి పరీక్షగా పెడుతుంది. అవన్నీ తట్టుకుని నిలబడే శక్తి నీకుందమ్మా. త్వరలోనే నువ్వు మలినం లేని మల్లెపువ్వులా నిర్దోషిగా నిరూపించబడతావు. అంకుల్, ఇలాంటి సమయంలో తన పక్కన తోడుగా నేనున్నానని బలంగా మీరు నిలబడాలి. కానీ ఇంట్లోకి రానివ్వకుండా ఉండకూడదు. నాకెందుకో మీరు చేసిన పని మంచిగా అనిపించట్లేదు. అర్థమైంది అంకుల్. మీ మౌనం, దాని వెనకున్న మీ పెద్దరికం కూడా అర్థమైంది. మనం వెళ్దామమ్మా. అమ్మా భవానీ. అమ్మా, రాహుల్ బాబు మాటలు వింటుంటే నాకు కొంచెం ధైర్యం వచ్చిందమ్మా. నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మోరు తల్లి నువ్వే తప్పు చేయలేదని త్వరలోనే ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది.
తనేం పాపం చేసిందని. ఇంతకంటే ఏం జరగాలి శ్యామల గారు? గుడికి సేవకురాలిగా చేయాలనుకున్న భవానీ మెడలో తాళి పడడమే మహాపాపం. ఆ పాపం ఊరికే వదులుతుందా? ఊరిని వల్లకాడు చేయదు. అయ్యో, రాబోయే అనర్థాలు ఎలా ఉంటాయో మొట్టమొదట మీ ఇంట్లోనే చూపించాయి. లేదంటే రాత్రికి రాత్రే పచ్చని తులసమ్మ ఇలా ఎండిపోవడమేంటి? అన్నయ్య, నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ తులసి చెట్టును కాల్చేయడం చాలా బాగా పనిచేసింది. భవానీని బంతాట ఆడుకుంటున్నారు. అది కాదమ్మా, నా బిడ్డకి అసలు ఆ తాళెలా వచ్చిందో కూడా తెలీదు. చాలే ఆపండి శ్యామల గారు. మెళ్ళో తాళి కడుతుంటే ఆ మాత్రం తెలియకుండా పోయిందా? నిజంగా నాకు తెలియదండి. అసలు నాకు స్పృహ కూడా లేదు. నిజం, నా మాట నమ్మండి. ఎందుకమ్మా అబద్ధాలు? ఇదే పని వేరెవరైనా చేసుంటే మీరు ఊరుకునేవాళ్ళా? ఏం సుబ్రహ్మణ్యం గారు, మీ బిడ్డ కాబట్టి ఏం మాట్లాడలేదు కదండి? చూసుకోండి, మొదటి అనర్థం మీ ఇంట్లోనే జరిగింది. పచ్చని చెట్టు ఎండిపోయిందంటే ఆ ఇల్లు శ్మశానంగా మారబోతుందని అర్థం. అన్నీ తెలిసిన మీకు చెప్పేదేముంది? పదక్క, వెళ్దాం. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తేనే ఇంత చేశారు. ఇప్పుడు ఊరందరికీ తెలిస్తే ఇంకేం చేస్తారో. శ్యామల, ఆ తాళి ఇంకా మెడలో ఉంచుకుని ఊరు వాడ అందరి చేత ఇంకా మాటలు పడే పరిస్థితి తీసుకురావద్దు. వెంటనే దాన్ని తీసేయమని చెప్పు. నాన్నా, నాతో మాట్లాడాలి అంటే ముందా తాళి తన మెడలోంచి తీసేయాలి. అమ్మా భవానీ, ఈ అమ్మ మాట విను తల్లి. ఆ తాళి తీసేయమ్మా. ఈ దారుణం తప్పిపోతుందమ్మా. అమ్మా, నువ్వు కూడా అలాగే అంటావేంటమ్మా? ఏయ్, వచ్చిన నలుగురు నాన్న మాటలు అన్నారు, సరిపోలేదా? ఇంకా ఎన్ని తిట్లు తినాలి? అసలు నువ్వు ముందు దాన్ని తీస్తావా తీయవా? తీసి ఆగు. ఎవరు కట్టారో తెలియని తాళిని నీ మెడలో వేసుకొని ఏం చేద్దామనుకుంటున్నావు? నీ ప్రమేయం లేకుండా నీ మెడలోకి వచ్చిన ఆ తాళి మీద నీకు ఎందుకంత మమకారం? ఇది తాళి మీద మమకారం కాదు నాన్న, నేను తప్పు చేయలేదు అన్న నమ్మకం. నా మెడలో తాళి ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ తాళి తీసేస్తే నేను తప్పు ఒప్పుకుని ఊరికి భయపడినట్టుంటుంది నాన్న. కానీ ఇది ఎలా నా మెళ్ళకొచ్చిందో, ఎవరు కట్టారో తెలియకుండా పోతుంది నాన్న. మీ కూతురు తప్పు చేయలేదనే విషయం అందరికీ తెలియాలంటే దీనికి కారణం తెలిసేంత వరకు ఇది నా మెడలోనే ఉండాలి నాన్న. అంటే అప్పటిదాకా దాన్ని మెళ్ళో వేసుకొని ఊరంతా ప్రదర్శిస్తావా? మన ఇంటి పరువు ఏం కావాలి? మన గురించి, మన పరువు మర్యాదల గురించి ఆలోచిస్తే తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? నాన్నా, తను చేసిన పనికి మనందరం తల దించుకుని ప్రాణాలు తీసుకోవలసిందే. అయ్యో నాన్న, అంత మాట అనకండి. సుబ్రహ్మణ్యం గారు, పంచాయతీ పెద్దలు మీ కుటుంబాన్ని మొత్తాన్ని గుడి దగ్గరికి రమ్మంటున్నారు. ఏమండి, మన భవానీ అండి. మనమేం చేయగలం శ్యామల? అన్ని అవకాశాలు తనకే ఇచ్చాము. ఏది కావాలో
నిర్ణయించుకోవాల్సింది తనే. మనం దారి చూపించగలం, జాగ్రత్తలు చెప్పగలం. తల్లిదండ్రులుగా మన బాధ్యత అంతవరకే. ఆ దారిలో ఎలా నడవాలి అనేది తన ఇష్టం. ఊరిని ఎదిరించి మనం ఏమీ చేయలేం. సాయంకాలంలోగా తన భవిష్యత్తుని తనే నిర్ణయించుకుంటుంది. పదండి. మామా, ఇన్నాళ్ళకి నా కసి తీరబోతుంది. ఆ భవానీకి జరిగే అవమానం నేను కళ్ళారా చూడాలి. దాన్ని ఊరందరూ కలిసి గుండు కొట్టిస్తుంటే చూడాలి. ఊరంతా తిరిగి క్షమాపణలు చెప్తుంటే చూడాలి. దాన్ని ఊరి నుంచి బయటికి వెళ్ళగొడుతుంటే చూడాలి. అది సరిపోదన్నయ్య. దాన్ని ఊరి బయటికి రప్పించాక నరకమంటే ఎలా ఉంటుందో చూపించి మరీ చంపాలి. కానీ ఏంటమ్మా? ఆ అమ్మవారు తనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంటుంది కదన్నయ్య. ఎప్పుడు ఆపద వచ్చినా ఏదో ఓ రూపంలో వచ్చి ఆదుకుంటుంది. అదే చిన్న భయం. అవునల్లుడు, నాకు అదే అనుమానం. అమ్మోరు తల్లికి ఈ భవానీ అంటే ఎక్కడలేని అభిమానం. ఎన్నోసార్లు ఏదో రకంగా ఆదుకుంది. ఈసారి కూడా వచ్చేదే అయితే ఎప్పుడో వచ్చేది మావా. ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తుంది? దాని మెడలో తాళి కట్టింది ఎవరో తెలియక పంచాయతీ తీర్మానం చెప్పేటప్పుడు రావాలి. రాలేదు. ఆ భవానీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు నేను నిద్రపుచ్చినప్పుడే రావాలి. రాలేదు. ఊరందరి ముందు నిలబెట్టి భవానీ తప్పు చేసిందని నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడే రావాలి. కానీ రాలేదు. ఇక రాదు. అమ్మవారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అల్లుడు, అమ్మవారు రాదు అన్నా బాగానే ఉంది. కానీ ఆ రాహుల్ బాబు రాకుండా ఉంటాడా? భవానీకి అవమానం జరుగుతోంది అంటే ఎక్కడ ఉన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతాడు. వాడినప్పుడు ఎలా? ఆ రాహుల్ గారు కూడా భవానీని ఆదుకునే అవకాశం ఉంది కదా. ఆ విషయంలో మనం భయపడాల్సింది ఏం లేదు మామా. ఎందుకంటే రాహుల్ బాబుకి అతని మరదలికి పెళ్లి జరుగుతుంది. ఇంట్లో పందిర్రాటు కూడా వేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఇంటి గడప దాటనివ్వరు. ఈరోజు గుడి దగ్గరికి ఆ ఇంటి మనుషులు ఎవ్వరూ రాలేదు, చూసారా? విన్నావుగా, వాడిని అక్కడ బంధించారు. ఇది ఇక్కడ బందీ అయిపోయింది. ఇక మిగిలింది భవానీ అవమానం. ఆ తరువాత నరకం చూపించి మరీ దాన్ని తగలబెట్టడం. ఆకాశంలో కుంగిపోతున్న సూర్యుడే కరిగిపోతున్న దాని ఆయుష్కి సాక్షి. ఐశ్వర్య, ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.
ఏమైంది రాహుల్? అక్క, అక్కడ భవానీ పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉందక్క. పాపం, చెయ్యని తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. నా కూతుర్నేం చెయ్యొద్దు. అయ్యా, అమ్మా, మీ అందరికీ దండం పెడతాను. మీకో పిల్లలున్నారు. నా బిడ్డ మీ అందరికీ బిడ్డలాగే పెరిగింది. అయ్యా, దయచేసి ఈ దారుణాన్ని ఆపండయ్యా. అమ్మా, ఆపమని చెప్పండమ్మా. చూడమ్మా, ఇది ఊరి పెద్దల తీర్పు. అడ్డుపడ్డం మంచిది కాదు. తప్పుకోండి. అయ్యా, మీకు దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డకు మాత్రం అన్యాయం చేయకండయ్యా. ఆడపిల్లయ్యా, కనికరించండయ్యా. శ్యామల, బ్రతిమిలాడాల్సింది వాళ్ళని కాదు, నీ కూతురికి నచ్చజెప్పు. ఆ తాళి తీసేసి అవతల పారేమను. అమ్మా భవానీ, ఈ అమ్మ మాట వినవే. ఆ తాళి తీసేవే. ఈ దారుణం తప్పిపోతుందమ్మా. ఈ అమ్మ మాట వినవే. లేదమ్మా, నాకు ఈ తాళి కట్టిందెవరో తెలియాలి. అమ్మోరి ఆజ్ఞ లేకుండా ఈ తాళి నా మెడలో చేరదు. దీన్ని తీసి ఆ అమ్మ ఆజ్ఞని అవమానించలేను. నీ జీవితం నాశనమైపోతోంది భవానీ. ఏం జరిగినా అంతా అమ్మోరిదే భారం. అయ్యో అమ్మోరు తల్లి. భవానీ, మా అమ్మా నాన్నల చావుకి కారణమయ్యావు. బ్రతికుండగానే కట్టేసి ఊరంతా కలిసి సజీవ దహనం చేశారు. దానికి కారణం నువ్వే. ఇప్పుడు ఇదే జనాల ముందు నీకు అవమానం జరుగుతుంది. ఈ అవమానం తట్టుకోలేక నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అది నేను, మా అన్నయ్య కళ్ళారా చూడాలి. బావా, 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 ఆగు బావా, బావా. మమ్మీ, మమ్మీ, బావ బండేసుకుని బయటకు వెళ్ళిపోయాడు మమ్మీ. వెళ్ళని ఐశ్వర్య, వాడు వెళ్ళేది గుడి దగ్గరికే కదా, వెళ్ళని. అది కాదు మమ్మీ, నేను ఏది తెగేంత వరకు లాక్కూడదు. వెళ్ళేవారిని ఎంత దూరం వెళతారో వెళ్ళేలా తాడు వదలాలి. కానీ చివర మాత్రం మన చేతిలో ఉంచుకోవాలి. వాడు వెళ్ళినా అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇంకా చూస్తావే గుండికి? వద్దయ్యా.